హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. ఫస్ట్ ఒక కప్ వేసానండి. తర్వాత రెండో కప్పు కూడా గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి వేసి జల్లిస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. గోధుమ పిండి హెల్దీ కాబట్టి అది వేసాను నేను. అలాగే బొంబాయి రవ్వ, అలాగే పావు కప్పు నువ్వులు, కలోంజీ. ఈ కలోంజీకి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అని అంటున్నారండి, అందుకని కలోంజీ వాడుతున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నాను. వేసి ముందు మొత్తం పొడి పొడిగా చక్కగా కలిపేసుకోవాలండి. తర్వాత కొంచెం నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మొత్తం నెయ్యి అంతా కలిసిపోవాలన్నమాట. చక్కగా కలిసిపోయిందిగా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా చపాతీ పిండికి సరిపడా కలుపుకోవాలి. ఎందుకంటే మనం చపాతీలు చేసి మనకు కావాల్సిన షేపులు మనం కట్ చేసుకోవచ్చు. కొద్దిగా పోసుకుంటా కలుపుకొని ఇలా చపాతీలు చేసుకోవాలండి. చపాతీ పిండి ఇలా చేసుకొని నేను మామూలుగా క్రాస్కెట్లా బిస్కెట్లాగా కట్ చేసేస్తున్నానండి. మనకు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. చేసి ఇది వేడి కాగిన నూనెలో వేస్తున్నాను తీసి. సమ్మర్ కదండి, అందుకని నేను ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేసేసాను. మామూలుగా మోడల్ కావాలనుకుంటే మోడల్గా చేసుకోవచ్చు. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం తీసి చక్కగా నూనె అంతా కారిపోయిన తర్వాత బౌల్లో వేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చూడండి, ఎరగదీస్తే ఎట్లా వచ్చినాయో చక్కగా ఏగినాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ.